24 ఏళ్ల పోరాటం అండి ఇది. నా కూతురు చనిపోయినప్పటి నుంచి నా ఒంటరి పోరాటం జరుగుతుంది. బట్ ఈరోజు అత్యున్నత న్యాయస్థానము తీర్పిచ్చింది. ఆ తీర్పు ఈరోజు జడ్జిమెంట్ అనౌన్స్ అయింది. నేను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను అండ్ గౌరవిస్తున్నాను. కానీ నాకు న్యాయం జరగలేదండి. నా కూతురు ప్రాణం పోయింది, అత్యాచారం చేయబడింది. నేను ఇప్పటికి కూడా అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినాక కూడా నేను అదే మాట మీద ఉంటున్నాను. నా కూతురు అత్యాచారం చేయబడింది, చంపబడింది. బట్ సుప్రీంకోర్టు మాత్రం ఏదైతే హైకోర్టులో ఇచ్చారో జడ్జిమెంటు దాన్నే క్యారీ చేశారు, దాన్నే కన్ఫర్మ్ చేశారు. బట్ ఒకటి ఏంటంటే ఆన్ ది స్పాట్ సరెండర్ అన్నారు సిద్ధార్థ్ రెడ్డిని. ఎక్కడ ఉన్నా సరే, అంటే మాకు తెలిసినంత అబ్రాడ్లో ఉన్నాడని తెలిసింది. సో అబ్రాడ్లో ఉన్నా సరే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆన్ ది స్పాట్ సరెండర్ అన్నారు, వచ్చి సరెండర్ కావాలి అన్నారు. అదొక్కటి కన్ఫర్మ్ చేశారు. బట్ ఏంటంటే నాకు మాత్రం న్యాయం జరగలేదు. నేను నా సుప్రీంకోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది కూడా నా కూతురు అత్యాచారం చేయబడింది, నా కూతురు చంపబడ్డది కాబట్టి ఒక జీవితం పోయింది. మా కుటుంబం ఎదగాల్సిన కుటుంబం అక్కడే ఉండిపోయింది. నా కూతురు జీవితం పోయింది అంటే ఎంతో ఎదగాల్సిన అమ్మాయిని తీసేశారు. కాబట్టి నాకు జీవిత ఖైదు ఇవ్వండి, లైఫ్ పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి నేను తుది వరకు పోరాటం చేసిన, ఇప్పటి వరకు పోరాటం చేసిన. కానీ నాకు సుప్రీంకోర్టు కంప్లీట్ న్యాయం చేయలేదు అనిపిస్తుంది.